రాబోయే ఎన్నికలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సన్నాహాలు ప్రారంభించినట్లు వినికిడి. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కొంతకాలంగా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న పవన్ సెప్టెంబర్ 2న తన పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సమాచారం. వైఎస్ఆర్ చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర తరహాలో ప్రజలను నేరుగా కలిసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రచారం దిశగా ఇప్పటి వరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. తాజాగా జనసేనాని రాబోయే ఎన్నికల ప్రచారంలో తొలి అడుగు వేయనున్నట్లు సమాచారం. పవన్ తన పుట్టినరోజైన సెప్టెంబర్ 2న అనంతపురం నుంచి రథయాత్రను ప్రారంభించినట్లు తెలుస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా తెలంగాణలోని ప్రజల వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకుంటారని జనసేన సభల్లో పవన్ చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే పవన్ ఈ రథయాత్ర చేపట్టాలని ప్లాన్ చేసినట్లు పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రథయాత్రలో ఏపీ ప్రత్యేక హోదా సాధన అంశంపైనే పవన్ ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని జనసేన పార్టీ ప్రారంభించినట్లవుతుంది. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్కుడు ఉందో ఆర్జీవన్ అడిగాను సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్గా చూస్తారేంట్రా? ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.